ఇక చైనా బృందం నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటించింది. తొలుత ఉద్దండరాయునిపాలెం చేరుకుని రాజధాని నిర్మాణానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంది. సమీపంలోని కృష్ణానది, సాగయ్యే పంటలు, రైతుల జీవనశైలి గురించి బృందం అడిగి తెలుసుకుంది. పక్కనే ఉన్న రాయపూడి గ్రామానికి చేరుకుని నిరుపేద రైతు కుటుంబాన్ని పలకరించింది. అనంతరం బృందం సభ్యులు అమరావతిలోని బౌద్ధ స్తూపాన్ని సందర్శించారు. ధ్యానబుద్ధ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధిపై చైనా తరపున తప్పక సాయం చేస్తామని చెన్ ఫింగ్షియాన్ చెప్పారు. చైనా ప్రతిపాదిస్తున్న సిల్క్ రూట్ను రాష్ట్రంలోని విశాఖపట్నం మీదుగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చైనా వైస్ మినిస్టర్ను కోరారు. తూర్పు తీరానికి ఆంధ్రప్రదేశ్ సరిగ్గా మధ్యలో ఉందని, సిల్క్ రోడ్డుకు కోల్కతా, చెన్నైల కంటే ఇది అన్ని విధాలుగా అనువైందన్నారు. షాంఘై తర్వాత అమరావతిని రెండే ఇల్లుగా భావించి పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు. చైనా అంతర్జాతీయ విభాగం వైస్ మినిస్టర్తో పాటు 6 ప్రతినిధుల బృందంతో చంద్రబాబు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. చంద్రబాబు ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన చైనా భారత్లో తమ తొలి ప్రాధాన్యం ఏపీ అని తెలిపింది.